హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జియోలా టాక్స్. ఈరోజు వీడియోలో టమోటా నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. వీడియో మొత్తం చూసేయండి, స్కిప్ చేయకండి. పచ్చడి ఎలా పెట్టామో అన్నది మీకు అర్థం కాదు. అలాగే టమోటాలని తీసేసుకొని ఒక బౌల్లో వాటర్ అనేది పోసేసుకొని టమోటాలని నీట్గా మనం వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకున్న టమోటాలని ఒక వడగినిలో అయితే వేసుకోవాలి. వడగినిలో ఎందుకు వేసుకోవడం అంటే ఏదన్నా కొద్దిగా వాటర్ ఉన్నాయి అంటే వాటర్ అనేది బాగా వడుస్తాయి. అలాగే ఆ టమోటాలను తీసుకొని ఒక క్లాత్ మీద అయితే వేసేసుకొని మనం టమోటా మీద వాటర్ అనేది లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని వడగినిలో అని వేసేసుకొని పక్కన అయితే పెట్టేసేసుకోవాలి. అన్ని టమోటాలు అలాగే నీట్గా తుడిసేసుకొని ఆ వడగినిలో వేసుకోవాలి. మనకు కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే కేజీ టమోటా, అలాగే కల్లుప్పు తీసుకున్నామండి 1/2 కేజీ, అలాగే ఆవాలు 100 గ్రాములు అయితే తీసేసుకున్నాము. అలాగే మెంతులు ఏంటి అంటే మనము 4 టేబుల్ స్పూన్ తీసుకున్నాము, ఎక్కువ తీసుకుంటే చేదు వస్తుంది. అలాగే కారము 1/2 కేజీ కారం అయితే యూస్ చేసుకున్నాము ఈ పచ్చడిలో. అలాగే 150 గ్రాముల చింతపండు కూడా యూస్ చేసుకున్నాము. మనం కల్లుప్పు యూస్ చేసాం కదా, సో కల్లుప్పుని కొద్దిగా మెత్తగా ఎలా గ్రైండ్ చేసుకోవాలి, ఒక గ్రైండ్లో వేసుకొని కొద్దిగా మెత్తగా గ్రైండ్ అయితే చేసుకోవాలండి. అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నె అయితే తీసేసుకొని మనము ఆల్రెడీ ఆవాలు తీసుకున్నాం కదా, ఆవాల్ని ఆ గిన్నెలో వేసుకొని లో ఫ్లేమ్ పెట్టేసుకొని బాగా ఆవాలని అయితే వేగనిచ్చుకోవాలి. అలా ఆవాలు బాగా వేగినాక ఒక గిన్నెలో అయితే వేసేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. మనకి ఆవాలు వేగిని అని మంచి స్మెల్ వస్తుందండి, అప్పుడు తీసేసుకోవడమే. సో అలాగే అదే గిన్నెలో మెంతులు కూడా వేసుకొని మెంతులు కూడా బాగా వేగనిచ్చేంత వరకు ఉంచుకోవాలి. సేమ్ ఆవాలు మెంతులు వేగే టైంలో మంచి స్మెల్ అయితే వస్తుందండి మనకి, అప్పుడైతే తీసేసుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. అలాగే వేయించుకున్న ఆవాల్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా మెత్తగా. అదే పౌడర్లో మనము మెంతులు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఏంటంటే బాగా మెత్తగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకొని పక్కనైతే పెట్టేసేసుకోవాలి. అలాగే మనము టమోటాలని పని ఏంటంటే 4 ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. మనకి ఏంటంటే ఉడికే టైంలో కొద్దిగా త్వరగా ఉడుకుతుంది. అలాగే ఒక పెద్ద గిన్నె అయితేనే తీసేసుకోండి, బాగా మనకి పచ్చడిని బాగా కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. టమోటాలు బాగా నీట్గా ఉడకడానికి, త్వరగా ఉడకడానికి ఆయిల్ అనేది కొద్దిగా యూస్ చేసుకుంటాం స్టార్టింగ్లో. సో అలాగా నేను ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను. అలా ఆయిల్ వేసుకున్నాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా టమోటా ముక్కల్ని, వాటన్నిటిని వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. టమోటా ముక్కల్ని మనం కచ్చా పచ్చగా అయితే అసలు ఉడికించుకోకూడదు, పచ్చడి అనేది పాడవుతుంది. ప్రాసెస్ అనేది నీట్గా చేసుకోవాలండి, అప్పుడే మనకి పచ్చడి నిల్వ ఉంటుంది. అలా కొద్దిగా బాయిల్ అయినాక మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా సాల్ట్, ఆ సాల్ట్ అయితే వేసుకోవాలండి. మనం ఎప్పుడైనా మనం అనుకున్న సాల్ట్ కన్నా కొద్దిగా తక్కువ వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే మనకి పచ్చడి మొత్తం కంప్లీట్ అయినాక మనకు ఒకవేళ సాల్ట్ కానీ ఆయిల్ కానీ తగ్గింది అనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి. ఒకవేళ సాల్ట్ ఎక్కువైతే మనం ఏం చేయలేం. సో అందుకని సాల్ట్ మనం మనం అనుకున్న దానికన్నా కూడా కొద్దిగా తక్కువ అయినా కూడా పర్వాలేదు. సో సాల్ట్ వేసేసుకున్నాక బాగా 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 ఉడికేంత వరకు అయితే ఉంచుకోవాలి. చూడండి కొద్దిగా ఈ ఉడికింది కదా, ఈ ఉడికిన తర్వాత మనము ఆల్రెడీ చింతపండు తీసుకున్నాం కదా, చింతపండు కూడా వేసుకొని టమోటాలు ఎలా అయితే బాగా ఉడికినాయో అంతగాని చింతపండు కూడా బాగా ఉడకాలండి. అలా ఉడికినాకే మనకి ఏంటంటే రెండు బాగా మిక్స్ అవుతుంది. సో అలా బాగా రెండు మిక్స్ అయినాక ఏంటి అంటే మనం కారం కూడా ఆల్రెడీ చెప్పాం కదా ఎంత తీసుకున్నామో, ఆశీర్వాద్ కారం అయితే యూజ్ చేశానండి నేను. బాగా మంచి టేస్ట్ అయితే కూడా వచ్చింది కారం కూడా. అలాగే కారం కూడా వేసుకొని బాగా కారము, చింతపండు, టమోటాలు, ఉప్పు బాగా అన్నీ బాగా కలిసేటట్టు అయితే మిక్స్ చేసుకోవాలి. మనకేంటి అంటే ఇలాగా వీటి వరకు బాగా మగ్గినా కూడా మనము వేడివేడి అన్నంలో వేసుకొని మనం తినేసేయచ్చండి పచ్చడి, గ్రైండ్ చేసుకోకుండానే. సో అలాగే మనము ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు,
మెంతులు పౌడరు, ఆ పౌడర్ని కూడా వేసేసుకొని బాగా నీట్గా అయితే కలుపుకోవాలండి. కొద్దిగా ఇవన్నీ బాగా పచ్చి పచ్చిగా ఉంటాయి కదా, సో అందుకని ఏంటంటే కొద్దిగా ఉడకడానికి ఏంటంటే ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కొద్దిగా ఉడకనిచ్చుకోవాలండి. ఒక 2 or 3 మినిట్స్ బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనకి పచ్చడికి పౌడర్ అనేది బాగా పట్టాలి కదా. సో అలా 2 మినిట్స్ కానీ ఉంచేసిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని పచ్చడిని అందులో వేసుకోవాలి. గ్రైండ్ చేసుకోకపోయినా పర్వాలేదండి, మనం తినేసేయచ్చు, పచ్చడి టేస్ట్గానే ఉంటుంది. అంతా చూడండి నీట్గా గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలో అయితే తీసి పక్కన అయితే పెట్టేసేసుకోవాలి. అలా పక్కన పెట్టుకున్నాక మనం ఏంటి అంటే ఆయిల్ అనేది వేసుకోవాలి కదండి. సో అందుకని ఒక బాండీ అయితే పెట్టేసేసుకొని అందులో 1/2 kg నూనె అయితే వేసుకోవాలి. మనకేంటి అంటే ఆయిల్ కూడా మనకి ఫస్ట్ ఇంత అని తీసుకుంటాం కదండి. ఒకవేళ సరిపోకపోయినా కూడా లాస్ట్లో ఎక్స్ట్రా అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 4 ఎండుమిరపకాయలు బాగా తుంచి వేసుకోవాలి. అలాగే ఒక 5 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ శనగబేడలు, అలాగే లైట్గా దంచి పెట్టుకున్న తెల్లగడ్డ పాయలు వేసుకొని బాగా మనము తిరగమూత గింజల్ని బాగా కొద్దిగా వేగనిచ్చేంత వరకు అయితే సిమ్లో పెట్టుకొని వేగనిచ్చుకోవాలండి, మాడిపోకూడదు. సో అలా వేగనిచ్చుకున్నాక ఆయిల్ అనేది మనం పక్కన పెట్టేసుకొని ఆయిల్ చల్లగా అయిపోయినాకే మనం పచ్చడి అనేవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం కాలుతున్న ఆయిల్లో కానీ వేసుకున్నామంటే మనకు ఆ పచ్చడి 2 days or 3 days మాత్రమే ఉంటుంది, అంతకు మించి ఉండదు, పాడైపోతుంది. సో అలా ఆయిల్ చల్లగా అయిపోయిన తర్వాత మనం పచ్చడి వేసుకొని బాగా ఆయిల్ అనేది పచ్చడికి పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి. అలా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఈ ఈ ఇప్పుడు మనం వేసిన టైంలోనే మనకి ఏదైనా సాల్ట్ కానీ నూనె కానీ తగ్గింది అంటే వేసుకొని యాడ్ చేసుకోవచ్చు. చూడండి మనకి ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయింది, పైన కూడా ఎంత ఫ్లోట్ అవుతుందో చూడండి ఆయిల్. సో ఇలా ఫ్లోట్ అవుతుంది అంటేనే మనకి పచ్చడి బాగా నిల్వ ఉంటుంది. సో ఈ పచ్చడి కానీ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అండి. అండ్ మనకి కన్ఫామ్గా ఒక 1.5 month or 2 months అయితే వస్తుంది. అండ్ 1 year కూడా ఏంటి అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కన్ఫామ్గా 1 year కూడా వస్తుంది ఈ పచ్చడి అండి, అంత టేస్టీగా ఉంటుంది. అండ్ మీరు ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ద వీడియోస్, లైక్ ద వీడియోస్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి ఫుడ్ రెసిపీస్తో మీ ముందుకు వస్తుంటాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.